భలే భలే, ఇంట్లో కుచ్చి కుచ్చి కూనమ్మలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరితోనో ఏదో వ్యవహారం నడుపుతోందే గాయత్రి రాణి. మహారాజశ్రీ అడ్వకేట్ డేవిడ్ గారికి లోగడ తమరికి నేను నా సమస్య గురించి వివరంగా చెప్పి ఉన్నాను. నేనిచ్చిన రుణం విషయమై మాకింతవరకు ఎవ్వరూ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇందువల్ల మేము ఈ రాజ్యాధికారులపై ఆంగ్లేయుల న్యాయస్థానంలో దావా దాఖలు చేయాలనుకుంటున్నాం. అందుకోసమని తమరిని మా వకీలుగా నియమించాలనుకుంటున్నాం. ఈ ఉత్తరం అందుకున్న వెంటనే తమరు దీనికి సమాధానం రాసి పంపగలరు. తమ మిత్రుడు సేట్ గోవిందాస్. ఇలా ఇవ్వండి. ఈ సాయంత్రంలోగా ఈ ఉత్తరం ఆయనకు అందజేయండి. సేట్ గారు, మరోలా భావించకండి. దీని గురించి ఇంకోసారి ఆలోచించండి. ఆలోచించుకునే సమయం దాటిపోయింది గుమస్తా గారు. ఇది రచ్చగిచ్చే సమయం. వెళ్ళండి, సమయం వృధా చేయకండి. అలాగే సేట్ గారు. రాజ్మాత, ఏమిటి దివాన్ గారు? గోవిందాస్ని ఆహ్వానించే విషయమే తమరు నిర్ణయం తీసుకున్నారా? మేము యశోదకి ఆదేశం ఇచ్చాం, గోవింద్ సేటుకు కూడా ఆహ్వానం పంపించమని. ఇంతమంది హాజరవుతున్న విందులో ఇంకో కంచం పెట్టినంత మాత్రాన మాకేమీ ఒరిగిపోదు. ఇలా అంటున్నందుకు క్షమించాలి రాజమాత. పెనుగాలులు వీచినప్పుడు పెద్ద పెద్ద వృక్షాల ఆ ధాటికి వంగకపోతే అవి విరిగిపోతాయి. రాజమాత ఎవ్వరి ముందు వంగదు, తల వంచదు, కానీ ప్రాణం త్యజించగలదు. మీరడిగారు కాబట్టి మేము ఆ వ్యాపారిని విందుకు పిలిచి ఉండొచ్చు. కానీ జాగ్రత్త, అతనెక్కువసేపు మా సమక్షంలో ఉండరాదు. కాలం మారిపోతోంది రాజమాత. కాలం మారితే మారవచ్చు, మేం మారం. రాజావారు, ఏం చెప్పడానికి వచ్చావో త్వరగా చెప్పి వెళ్ళు కోకిల. ఈ తెల్లదొరల ఆట కాదు కానీ నా పాలిట సవితిలా తయారైంది. ఎప్పుడు చూసినా మీరు ఇందులోనే నిమగ్నమై ఉంటారు. మీకిదేమన్నా తెలుసా? రాజమాత రాణాగారి కోసం సంబంధాలు చూస్తున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.